చూడగానే అనుకున్న వెంటనే నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసా అండి? నేను నమ్ముకున్న ధర్మం నన్ను కాపాడలేదు. ఇది కౌసల్య చెప్పి పంపించిన మాట. నియమేన ధృతేన చ, నీ మనస్సులో వచ్చిన ఆలోచనలకి అనుగుణంగా ధర్మం మీద నిర్ణయం చేసి ధర్మాన్ని వదిలిపెట్టవద్దు అని చెప్పింది కౌసల్య. నేను అందుకే మీతో ఆ రోజున అయోధ్యకాండ చెప్తూ మనవి చేశా. ప్రయాణానికి సరిపడ సద్యన్నపు మూట ఇచ్చినట్టు 14 ఏళ్ల అరణ్యవాసానికి సరిపోయే మాట కౌసల్య చెప్పి పంపించింది. తల్లులు పిల్లలకి ఏం నేర్పాలో అయోధ్యకాండలోంచి నేర్చుకోవాలి అని చెప్పడానికి కారణం అదే. కాబట్టి రామచంద్రమూర్తి బాధపడుతూ అంటాడు, కర్తారమసి లోకానాం శూరం కరుణవేదినం అజ్ఞానాదవమన్యేరన్ సర్వభూతాని లక్ష్మణ. లోకంలో ఎవరైనా ప్రతాపవంతుడైనటువంటి వాడు దయతో ప్రవర్తిస్తూ ఉంటే ధర్మబద్ధుడై చేతకానివాడు అనుకుంటుంది లోకం. మృదుం లోకహితే యుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్య ఇది మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః. మనుష్యులేమి లక్ష్మణ, దేవతలు కూడా ఏమనుకుంటున్నారో తెలుసా? నేను మృదువుగా లోకహితం కోసం ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తిస్తుంటే రాముడు చేతకానివాడు అనుకుంటోంది. కాబట్టి నేను ఇప్పుడు నా కోపం అంటే ఏమిటో చూపిస్తాను. సంహృత్యైవ శశిజ్యోత్సాం మహాన్ సూర్య ఇవోదిత సంహృత్యైవ గుణాన్ సర్వాన్ మమ తేజాః ప్రకాశతే. సూర్యుడు ప్రకాశించాలి అనుకున్నప్పుడు సూర్యోదయం జరిగేటప్పుడు చంద్రుని యొక్క కాంతిని తాను తొక్కిపెట్టి సూర్యుడు ప్రకాశిస్తాడు. అప్పుడు చంద్రుడి కాంతి వెలవెలపోతుంది. నేనిప్పుడు నా తేజస్సు చేత నా గుణాల్ని తొక్కేస్తాను. నేను ఏ ధర్మాన్ని పట్టుకున్నానో ఆ ధర్మముతో కూడిన గుణములను తొక్కి ఇప్పుడు నేను నా బాణప్రయోగం చేయడం మొదలు పెడతాను. ఏమి, సీతమ్మని అపహరించి తీసుకెడుతుంటే, సీతమ్మని తీసుకెడుతున్నప్పుడు రాక్షసులు తినేస్తుంటే, నేను నమ్ముకున్న ధర్మం, నా ధర్మాన్ని చూసి సంతోషించవలసిన దేవతలు నాకే ఉపకారం చేశారు? తీసుకొచ్చి ఇచ్చారా సీతమ్మని? దేవతలు ఈ క్షణంలో ఎక్కడ ఉన్నా సీతమ్మని తీసుకొచ్చి నా ముందు ప్రవేశపెట్టకపోతే, లక్ష్మణ, సీతమ్మ నాకు దొరకకుండా నేను ఇంత ధర్మంతో ఉన్నా దేవతలు ఆదరించలేదు కనుక అసలు ఈ లోకంలో ఇక ఏ ప్రాణి బ్రతకడానికి వీల్లేదు. నేను ఈ 3 లోకాలని ఇప్పుడు లయం చేసేస్తున్నాను. నైవయక్ష నగంధర్వ నపిశాచ నరాక్షసా కిన్నెరావా మనుష్యావా సుఖం ప్రాప్యంతి లక్ష్మణ. లక్ష్మణ, నాకు సుఖం లేదు సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల. నాకు లేని సుఖం ఈ లోకంలో ఎవరికీ ఉండడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఆ నెత్తుటి చుక్కలు చూసినటువంటి రాముడిలో క్రోధం పరవళ్ళు తొక్కి నోటి వెంట రామచంద్రమూర్తి ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు అనేస్తున్నాడు అనడంలో ఏ అభ్యంతరము లేదు. రాముడేమిటి, మాటలు అనడం ఏమిటి అంటే, శోకం అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతుందో మీరు గమనించాలి. కాబట్టి కిన్నెరావా మనుష్యావా సుఖం ప్రాప్యంతి లక్ష్మణ. ఎవ్వరూ సుఖాన్ని పొందడానికి వీల్లేదు. అందుకే ఏం చేస్తానో తెలుసా? మమాస్త్రబాణ సంపూర్ణం ఆకాశం పశ్య లక్ష్మణ నిస్సంపాతం కరిష్యామి యద్యత్రైలోక్యచారిణాం. నేను నారాస బాణముల యొక్క పరంపరతో ఆకాశాన్నంతటినీ కప్పేస్తాను. ఇంకా దేవతలు కాని, యక్షులు కాని, గంధర్వులు కాని, కిన్నెరులు కాని, కింపురుషులు కాని, మనుష్యులు కాని అడుగు తీసి అడుగు వేయడానికి ఉండదు. నేను నా యొక్క బాణ పరంపరతో అడిగితే సమాధానం చెప్పలేదుగా ప్రశ్రవణ పర్వతం. కాబట్టి ఈ పర్వత శిఖరాలన్నింటినీ కూడా ఛేదించేస్తాను. ఇంకా పర్వతాలన్నవి లోకంలో ఉండవు. గోదావరి జవాబు చెప్పలేదుగా, నా అగ్నితుల్యమైన బాణాలతో నదులలో సముద్రాలలో ఉన్న నీటినంతటినీ ఇంకింప చేసేస్తాను. అసలు లోకంలో ప్రాణి అన్నది ఏది బ్రతికుండడానికి వీల్లేదు. రాక్షస జాతి కాని ఏ జాతి మిగలదు. నేను 3 లోకములలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా లయం చేస్తున్నాను లక్ష్మణ. ఇప్పుడు చూడు రాముడంటే ఏమిటో. ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నాను, ఇప్పుడు ఆ ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టి నా తేజస్సు ఏమిటో చూపిస్తాను. ధర్మం పట్టుకుంటే చేతకాని వాడిని అనుకుంటున్నారు. చేతకాని వాడిని అనుకుని బతిమాలి బామాలి అడిగితే చెట్లు చెప్పవు, గోదావరి చెప్పదు, పర్వత శిఖరాలు చెప్పవు. ఒక్కళ్ళు నీ సీతని ఇలా తీసుకెళ్లారు అని చెప్పిన వాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళెవ్వరూ సుఖంగా ఉండడానికి వీల్లేరు.
వీళ్ళు సుఖంగా ఉండడం నేను దుఃఖపడ్డమా ధర్మం పట్టుకుని, వీళ్ళని నేను సంతోషంగా ఉండనివ్వను. ఇప్పుడు నా పరిస్థితి ఎటువంటిదో లక్ష్మణ నీకు చెప్తున్నాను చూడు. యథా జరా యథా మృత్యుర్ యథా కాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తదాహం క్రోధ సంయుక్తో ననివార్యోస్మి సర్వథా. ఎంత పెద్ద మాట అన్నాడంటే, యథాజర, వృద్ధాప్యం పట్టుకోకుండా ఎవ్వరూ ఎలా తప్పించుకోలేరు, మృత్యు రాకుండా ఎవ్వరూ ఎలా తప్పించుకోలేరు, కాలము కదలకుండా ఎవ్వరూ ఎలా ఆపలేరు, అవి ప్రతి నిత్యము ఎలా కదిలి వెళ్ళిపోతున్నాయో దాన్నెవరూ ఎలా ఆపలేరు. అలా లక్ష్మణ, ఇవాళ నా క్రోధాన్ని ఎవ్వరూ ఆపలేరు. తదాహం క్రోధ సంయుక్తో ననివార్యోస్మి సర్వథా. నా క్రోధాన్ని ఆపగలిగినటువంటి వాడు లేడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ లోకాలన్నింటినీ కూడా లయం చేస్తున్నానన్నాడు. అంత శోకంలోంచి పెళ్ళుబికినటువంటి ఆ క్రోధంతో ధనస్సు పట్టుకొని నిలబడి బాణ పరంపరని పైకి తీసి సంధించడానికి సిద్ధపడుతున్న రాముని యొక్క రూపాన్ని లక్ష్మణుడు పుట్టిన దాదిగా ఇప్పటి వరకు చూడలేదు. అంత కోపంతో అంత రౌద్రమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి రాముణ్ణి చూసి వీక్షమాణం ధనుస్సజ్జం నిశ్వసంతం పునః పునః దగ్ధుకామం జగత్సర్వం యుగాంతేతు యథాహరం. యుగములు పూర్తయిపోయేటప్పుడు ప్రళయం సృష్టించే ముందు హరుడు ఎలా ఉంటాడో ఆ రుద్రుడు అలా ఉన్నటువంటి రాముణ్ణి చూసి తెల్లబోయి స్థాణు అయిపోయేట లక్ష్మణుడు. ఆయన అన్నాడు, అదృష్టపూర్వం సంక్రుద్ధం దృష్ట్వా రామంతు లక్ష్మణ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం ముఖేన పరిశుష్యత. అంజలి కట్టి నమస్కారం చేసి కూర్చుని, అన్నయ్య నేను 4 మాటలు చెప్తాను వినన్నయ్య, నీకు ఇవాళ ఎంత క్రోధం వచ్చిందన్నయ్య అన్నాడు. పురా భూత్వా మృదుర్దాంత సర్వభూతహితే రతః న క్రోధవశమాపన్న ప్రకృతిం హతుమర్హసి. అన్నయ్య, ఇన్నాళ్ళు నువ్వు మృదుర్దాంత, చాలా మృదువైనటువంటి వాడివి అని పేరు. నువ్వు ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడివి అని పేరు. సర్వభూతముల యొక్క హితాన్ని చేసేవాడివి అని పేరు. నా క్రోధవశమాపన్న, నువ్వు ఈ క్రోధం నిన్ను వశం చేసేసుకుంటే ప్రకృతిం హాతుమర్హసి. అన్నయ్య, నువ్వు ఈ లోకాలన్నింటినీ పాడు చేసేస్తావా ఇవాళ? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది జీవితంలో. రాముని స్థితిని మీరు గమనించే ముందు మీరు కూడా ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఉండాలి. మనం అగ్నితో ఉపమానం వేసి కొన్నిటిని చెప్తాం. అగ్ని బయట ప్రకాశిస్తూ కనపడుతుంది. అలాగే దుఃఖాగ్ని, శోకాగ్ని అంటాం. శోకమనే అగ్ని, జఠరాగ్ని, లోపల పుట్టే అగ్ని. ఇందులో కొన్ని అగ్నులు ఏమిటో తెలుసా అండి? మీరు ఏదైనా దానికి సమర్పిస్తే ఊరుకుంటాయి. మీరు గమనించండి. జఠరాగ్ని, నాకేదో కాస్త 9:30 10 అయ్యాక ఆకలేస్తుంది, వేస్తే నేను ఇంత పదార్థం ఇందులోకి పడేసాను అనుకోండి, అది ఊరుకుంటుంది మళ్ళీ రేపు ఉదయం వరకు, ఏమందిహ. అగ్నిహోత్రంలో పడేస్తే ఊరుకునే అగ్నిహోత్రాలు కొన్ని ఉంటాయి. మీరు ఏది వేసినా ఇంకా ప్రజ్వరిల్లే అగ్నిహోత్రాలు కొన్ని ఉంటాయి. మామూలు అగ్నిలో మీరు ఆజ్యం పోశారనుకోండి, ఊరుకుంటుందా? ఛస్ అని లేస్తుంది. వేసిన కొద్దీ లేస్తుంది తప్ప వేస్తే అనగానే అగ్నిహోత్రం ఒకటి ఉంటుంది. అలాంటి వాటిల్లో బయటి అగ్నిహోత్రం ఎటువంటిదో లోపల ఉండేటటువంటి అటువంటి అగ్నిహోత్రమే క్రోధాగ్ని. మీరు దగ్గరగా కూర్చుని నెయ్యి పోస్తే జ్వాల మీ మీదకి వస్తుంది. నాకు నెయ్యి పోసాడు కదా అనేం ఊరుకోదు. అలాగే మీ క్రోధాగ్ని ఏం చేస్తుందో తెలుసా అండి? ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, క్రోధాగ్నికి ఎప్పుడూ పరావర్తనం ఉంటుంది, అంటే తిరిగి మీ మీదకి వస్తుంది. అది బంతి లాంటిది. మీరు ఎదురుగుండా గోడ ఉంది కదా అని మీ ఎదురుగుండా మీరు బంతి పెట్టి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తిరిగి మీ మీదకి వస్తుంది బంతి. మీ క్రోధం కూడా అంతే. క్రోధాగ్ని, బయట ఉండే అగ్ని, ఈ రెండు వేస్తే చల్లారేవి కావు, వేస్తే ప్రకోపిస్తాయి. అందుకే ఇప్పుడు నిజంగా రాముడు బాణాలు వేయడం మొదలెట్టాడు అనుకోండి, ఎంతమంది ఏడవడం మొదలెట్టినా పెరుగుతుంది తప్పని తరగదు. ఇప్పుడు దాన్ని చల్లార్చాలి అంటే ఒక్కటే ఒక్కటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? తనంత తాను చల్లారాలి. తనంత తాను చల్లారాలంటే ఎవడో చెప్తే చల్లారుతుందని మీరు అనుకోకండి. చెబితే పుచ్చుకునే గుణం మీకుంటే చల్లారుతుంది. చెబితే చల్లారుతుందంటే అప్పుడు చెప్పినవాడు గొప్పవాడు. అలా అయితే నిన్న రావణుడు మారి ఉండాలి. చెబితే విన్నవాడు గొప్పవాడు. ఎంత కోపంలోనో తప్పు, అలా కోపడకూడదు నువ్వు అన్నారనుకోండి. నేను చెప్తున్నానయా పెద్దవాడిని, ఇంకా నా పెద్దరికానికి గొప్పతనం ఏమిటి? నేను చెప్తున్నాను అంతే, ఇక నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, లోపలికి వెళ్ళిపో అన్నారనుకోండి,
వెంటనే మీరు లోపలికి వెళ్ళిపోయారనుకోండి. ఇప్పుడు చెప్పినవాడు గొప్పవాడా విన్నవాడు గొప్పవాడా అంటే విన్నవాడు చాలా గొప్పవాడు. తన క్రోధాన్ని వెంటనే కిందకి దింపేశాడంతే ఆ మాటకి. అంటే ఆయన నీకు ఇచ్చిన పెద్దరికం అంత గొప్పది, అంత గొప్ప హృదయం ఉన్నవాడు కాబట్టి ఆయనదా పెద్దరికం, చెప్పినవాడిదా పెద్దరికం నాకు చెప్పండి. రాముడి పెద్దరికం ఏమిటో ఇప్పుడు మనకి చూపిస్తారు మహర్షి. ఇంత క్రోధమూర్తి ఏమన్నారు, నువ్వు తప్పు చేశావు లక్ష్మణ అన్నారు ఇందాక. ఇప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, నోర్మొయ్ నువ్వు నాకు చెప్పేవాడివా అని లక్ష్మణుడి మీద బాణం వేస్తే కాదు. మంచి మాట చెప్పావు లక్ష్మణ అనగలిగితే దిద్దుకోవడం వచ్చినటువంటి పెద్దరికం ఉన్నవాడు రాముడు. ఇది మీరు గ్రహించగలిగితే రాముడు ఏం చేశాడో మీకు ఉపయోగపడుతుంది తప్ప రాముడిది చేశాడని మీరు రామాయణం చదువుకుంటే మీకేం ఉపయోగపడుతుంది నాకు చెప్పండి. రాముడు అలా చేశాడంటే రాముడు చాలా గొప్పవాడండి అన్నారనుకోండి. ఇప్పుడు ఎందుకు రాముడికి కితాబులు? రాముడికి అంత గొప్పవాడు కాబట్టి అష్టోత్తరంతో సహస్రంతో పూజలు, రామకోటి పారాయణలు, రామకోటి నామలేఖన యజ్ఞాలు. మీరేం చేస్తారు రాముడి గురించి చదివి? ఇది మీరు స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు, పురాభూత్వా మృదుర్దంత. అన్నయ్య నువ్వు చాలా మృదువుగా ఉండేవాడివి అన్నయ్య, నువ్వు చాలా ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడివి, సర్వభూత హితే రతః, అన్ని భూతముల యొక్క హితాన్ని చూసేటటువంటి వాడివి. అటువంటి వాడివి నువ్వు ఇవాళ క్రోధమునకు వశుడవుతున్నావు అన్నయ్య. చంద్రే లక్ష్మీ ప్రభా సూర్యే గతిర్వాయౌ భువి క్షమా ఏతచ్చ నియతం సర్వం త్వయిచానుత్తమం యశః. ఏమి శ్లోకం అండి, అద్భుతం. లక్ష్మణుడి నోటి వెంట వచ్చినటువంటి ఈ శ్లోకం అమృత భాండం అన్నమాట నిజంగా. చంద్రే లక్ష్మీ, చంద్రుడికి చల్లటి వెన్నెల, ప్రభా సూర్యే సూర్యుడికి గొప్ప తేజస్సు, గతిర్వాయువు వాయువుకి కదలగలిగినటువంటి శక్తి, భువి క్షమా భూమికి ఓర్పు, ఏతచ్చ నియతం సర్వం ఇవి వాటికి ఉండే లక్షణాలు. త్వయిచానుత్తమం యశాః. అన్నయ్య నువ్వు చాలా గొప్ప కీర్తివంతుడివి అన్నది నీకున్న లక్షణం. భూమి ఏ కారణానికి ఓర్పు నదలదుగా, వాయువు ఏ కారణానికి కదలకుండా ఉండట్లేదుగా. భూమి కదిలేటప్పుడు అశుద్ధం మీదకి వెడుతోంది. చిచ్చి చిచ్చి ఈ మనుషులు అశుద్ధం ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తున్నారు అని గాలి కదలడం మానేస్తోందా? భూమి పాదాలతో తొక్కుతున్నాం, వీళ్ళు నన్ను పాదాలతో తొక్కుతున్నారని భూమి కోపం వచ్చి కదిలిపోతోందా? వాటికి ఎలా ఆ లక్షణం ఉందో నీకు ఉత్తమమైన కీర్తివంతుడమన్న పేరు నీకు అలా ఉంది. కీర్తి అన్నది అసిధారావ్రతం. కీర్తి అన్నది ఒకసారి సంపాదించుకుంటే ఉండిపోయేది కాదు, ఆఖరి ఊపిరి వరకు సంపాదించుకుంటూనే ఉండాలి మీ ప్రవర్తనతో. చాలా కీర్తి సంపాదించిన ఒకే ఒక పెద్ద తప్పు ఎవరైనా చేసేసాడనుకోండి, అంతే అపకీర్తి వచ్చేస్తుంది. మీరు అనుకుంటున్నారు కానండి ఆయన సంగతి మీకేం తెలుసు అంటాడు, అంతే ముందే చెప్తాడు, అయిపోయింది ఆయన కీర్తి. కాబట్టి అన్నయ్య నువ్వు తొట్టు పడకూడదు, నువ్వు తొట్టు పడ్డావో పోయిందంటే నీ కీర్తి. తొట్టు పడుతున్నావు అన్నయ్య, క్రోధానికి వశుడవైపోతున్నావు. వశుడవైపోతే సర్వభూత హితేరతః దాంతః జితేంద్రియ ఎగిరిపోతాయి అన్నయ్య. మృదుహు ఏవి ఆ మాటలు నిన్ను స్తోత్రం చేస్తూ నీకు అటువంటి ఉత్తమమైన యశస్సు ఉంది. క్రోధానికి వశుడవైపోయి ఇవన్నీ పోగొట్టుకుంటావా? అవి పోగొట్టుకోకూడదన్నయ్య, కీర్తిని ఉంచుకోవాలి. ఏకస్యనాపరాధేన లోకాన్ హంతుం త్వమర్హసి. సీతమ్మ తల్లిని అపహరించిన వాడు ఎవడో ఒక్కడే అన్నయ్య, ఇద్దరు రాక్షసులు యుద్ధం చేయలేదు. ఇక్కడ ఇద్దరు చేశారు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎవడో ఒక్కడే సీతమ్మని అపహరించే ప్రయత్నం చేశాడు. ఆ ఒక్కడిని చంపు, నీ గొప్పతనం. నీకున్న శక్తినంతా పెట్టి ఎవడు తప్పు చేశాడో వాణ్ణి శిక్షించు, అంతేకాని ఏకస్యనాపరాధేన ఒకడు తప్పు చేస్తే లోకాన్ హంతుం త్వమర్హసి, ఈ లోకాన్నంతటినీ చంపేస్తావా అన్నయ్య నువ్వు? అది న్యాయమాది. అందుక అన్నయ్య అస్త్రశస్త్ర విద్యలు నీకు ఇచ్చింది గురువుగారు, ఇలా చేయమనా ఇచ్చింది. కాబట్టి ఏకస్యతు విమర్దోయం నద్వయోర్వదతాంబరః. ఇక్కడ ఇద్దరు యుద్ధం చేసినటువంటి ఆనవాళ్లు లేవన్నయ్య, ఒక్కడే చేశాడు. నైకస్యతు కృతే లోకాన్ వినాశయితుమర్హసి యుక్తదండాహి మృదవః ప్రశాంతా వసుదాదిపాః. రాజదండం పట్టుకున్నటువంటి రాజు యుక్తాయుక్త విచక్షణతో తప్పు చేసిన వాడిని మాత్రమే శిక్షించవలసి ఉంటుంది. సదాత్వం సర్వభూతానాం శరణ్య పరమాగతిం కోను దార ప్రణాశంతే సాధు మన్యేత రాఘవ. సర్వభూతముల యందు నీకు అనురక్తి, సర్వభూతములకు నీ యందు అనురక్తి. అటువంటిది ఈ భూతములన్నీ కూడా నీ భార్యనెవడో అపహరిస్తే అవి సంతోషిస్తున్నాయని నువ్వు ఎలా అనుకుంటున్నావు?
నువ్వు వాటిని ఎంత ప్రేమించావో అవి నిన్నంత ప్రేమించాయి. అవి నిన్నంత ప్రేమించాయి కాబట్టి నీ బాధలో అవి బాధపడుతున్నాయి కాబట్టే ఇందాక జంతువులు మనకి మార్గం చూపించాయి. నీకు ఉపకారం చేయనంత మాత్రం చేత బాధపట్టలేదని ఎక్కడుంది శాస్త్రం? అలా ఏం లేదే. నీవు భూతములను ప్రేమిస్తున్నావు కాబట్టి అవి నిన్ను ప్రేమించి తీరుతాయి. కాబట్టి అన్నయ్య ఇప్పుడు వాటిని ఎందుకు చంపేస్తానంటున్నావు? సరిత సాగరాహ శైల దేవగంధర్వదానవాహ నాలంతే విప్రియం కర్తుం దీక్షితస్యేన సాధన. అన్నయ్య ఇక్కడ ఉన్నటువంటి నదులు, నదములు, సముద్రములు, పర్వతములు, దేవతలు, గంధర్వులు వీళ్ళందరికీ కూడా నీవే శరణ్యం. వీళ్ళందరూ కూడా నిన్నే శరణు వేడుతారు. ఎవరైనా ఉపద్రవం కల్పిస్తే రక్షించమని నిన్ను అడుగుతారు. అటువంటిది నువ్వే వాటిని చెనకితే వాళ్ళు ఎవరిని అడుగుతారన్నాయా? వాల్మీకి మహర్షి యొక్క ఈ శ్లోకాన్ని తీసుకుని లోకంలో ఒక కథ చెప్తుంటారు. వెనకటికి రామచంద్రమూర్తి ఏదో గుణపం పెట్టి తవ్వుతూ ఉంటే ఆ గుణపం ఓ కప్ప మీద పడితే కప్ప ఏమనలేదు. అనకపోతే రాముడు చూసి అయ్యయ్యో నేను మరి గుణపం వేస్తున్నప్పుడు రామా నా మీద వేస్తున్నావు ఎందుకు అనలేదని అడిగట. నన్ను ఎవరైనా చెనకితే రామా అని నీకు చెప్పేవాడిని, నువ్వే చెనకితే నేను ఎవరికి చెప్పుకోనందిట కప్ప. అలా ఇవన్నీ నిన్ను శరణాగతి చేస్తాయి. అలాంటి నువ్వే వాటిని చంపేస్తే ఎవరికి చెప్పుకుంటాయన్నయ్యా? లోకాలన్నింటినీ నువ్వు లయం చేస్తావా? ఏన రాజన్ హృతా సీత తమన్వేషితుమర్హసి మద్వితీయో ధనుష్పాణి సహాయై పరమర్షిభి. అన్నయ్య ఇద్దరం కలిసి ధనస్సులు పట్టుకుని సీతమ్మని వెతుకుదాం, అంతేకాని నువ్వు ఇలా ఆగ్రహించకూడదన్నయ్య. అంటే శీలేన సామ్నా వినయేన సీతాం నయేన న ప్రాప్యసి చేన్నరేంద్ర తతస్సముత్పాదయ హేమపుంఖై మహేంద్ర వజ్ర ప్రతిభై శరౌఘై. ఒకవేళ మనం ధర్మం పట్టుకుని ఓర్పుతో వెతికి 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 ఎంత వెతికినా సీతమ్మ కనపడకపోతే, మనం చెయ్యవలసిన ప్రయత్నం మనమంతా చేసిన తర్వాత కూడా ఎవ్వరూ మనకి సహకరించకపోతే అప్పుడు నువ్వు బంగారు ములుకులు పిడులు కలిగినటువంటి బాణాలని ప్రయోగితువుగానివి తప్ప అసలు ప్రయత్నమే లేకుండా వాళ్ళందరి మీద నేరం ఆరోపించి మనం చంపుతామంటే ఎలాగన్నాయా? కాబట్టి అటువంటి పని చేయకూడదు. మహతా తపసా రామ మహతా చాసి కర్మణ రాజ్ఞా దశరథే నాసి లబ్ధోమృతం మివామరై. దేవతలు అమృతాన్ని పొందినట్టు యజ్ఞయాగాది క్రతువులు చేసి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేసి దశరథ మహారాజు గారు నిన్ను పుత్రుడిగా పొందాడు. ఇది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్సన సహిష్యసే ప్రకృతశ్చల్పా అల్పసత్వశ్చ ఇతరక్క సహిష్యతి. అన్నయ్య ఇన్ని చదువుకున్నావు, వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి, ఇంత పరాక్రమవంతుడివి, ఇంత తేజోవంతుడివి, ఇంతటి వీర్యవంతుడివి, నువ్వే కష్టాన్ని ఓర్చుకోలేక లోకాన్ని లయం చేసేస్తానంటే ఇంకా లోకంలో ఉన్న వాళ్ళు కష్టం అన్నది వస్తే ప్రాకృతమైనటువంటి మానవులు వాళ్ళు ఏం తట్టుకుంటారన్నయ్య? ఆ రోజున వాళ్ళ భార్య కనబడకపోతే రాముడు లోకాలు లయం చేశాడు, నేను మాత్రం కోపం వస్తే ఏం చేయకూడదని అడగరా? కాబట్టి అన్నయ్య కష్టాన్ని తట్టుకోవడంలో గొప్పతనం ఉంది, కానీ కష్టానికి విచలితుడు అయిపోతే ఎలాగన్నయ్యా? దుఃఖితో హి భవాన్ లోకాన్ తేజసాయది దక్షతే ఆర్తాహ ప్రజా నరవ్యాఘ్ర త్వను అస్యంతి నిర్వృతిం ఆశ్వసి నరశ్రేష్ట ప్రాణిన కస్యనాపద. అసలు ఈ లోకంలో ఆపద వచ్చిన వాళ్ళందరూ కూడా కనపడిన దాన్నల్లా దహించేయడం మొదలు పెడితే నువ్వు ఒక్కటి ఆలోచించు, లోకంలో ఆపద అన్నది రాని వాళ్ళు ఉన్నారా? మహాత్ములైన వాళ్ళు. ఎంతటి మహాత్ముడికి ఆపదొచ్చింది. లోకస్వభావయే వైష ఈయాతిర్నహుషాత్మజ గత శక్రేణ సాలోక్యం ఆనయస్తం తమస్పృశత్. నహుషుని యొక్క కుమారుడైన యయాతి ఎంతో పుణ్యం చేసి 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 దేవలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు స్వాగతం చెప్పాడు. ఎంత పుణ్యం చేశానో తెలుసా, నేను ఇంత పుణ్యం చేశాను కాబట్టి అమరలోకానికి వచ్చాను, వీళ్ళు నా అంత పుణ్యం చేశారా అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళని చూపించి. నిన్ను నువ్వు పొగుడుకున్న మహాపాపాత్ముడివి కాబట్టి ఇక్కడ ఉండకూడదు, కిందకి వెళ్ళిపోవని తోసేశాడు ఇంద్రుడు. అంత కష్టపడి పుణ్యం చేసుకున్న మహాత్ముడైనటువంటి యయాతి వెంటనే ఆపదని పొందలేదా అన్నయ్య? మహర్షిన్యో వశిష్ఠస్తు యః పితుర్న పురోహిత ఆహ్నాపుత్ర శతం యజ్ఞే తథైవాస్య పునర్హతం. మన కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షికి ఒకే రోజు 9 పిల్లలు పుట్టారు. ఆ 9 పిల్లల్ని విశ్వామిత్రుడు తన యొక్క శాపవాక్కుతో ఒక్కసారి చంపేశాడు. 9 కొడుకులు ఒక్కరోజు చచ్చిపోయారన్నయ్య. వశిష్ఠ మహర్షి లోకాన్నంతటిని లయం చేశారా?
యాచేయం జగతాం మాత దేవి లోక నమస్కృత అస్యాశ్చ చలనం భూమే దృశ్యతే సత్య సంశ్రమ. ఈ భూమి కష్టపట్టలేదా అన్నయ్య? ఎంత కష్టపడుతోంది ఈ భూమి, మన పాద తాడనములను సహించట్లేదు. అయినా ఎప్పుడైనా ఈ భూమి కోపం వచ్చి నేను కదులుతానని కనీసం కదులుతోంది అన్నయ్య? భూమి కదిలితే ఎంత ప్రమాదం వస్తుంది. యౌ ధర్మౌ జగతాం నేత్రౌ ఎత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతో మహాబలం.